రెడీయా? రెడీ. కమ్ ఆన్ స్టార్ట్. బ్యాడ్ లక్ యార్. ఇంకొక 2 seconds నువ్వు నిలబడి ఉంటే నువ్వు క్లాస్కి వెళ్ళిపోయి ఉండేవాడి. నీకు లక్ లేదు. మళ్ళీ నీకు ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు వచ్చి 5 నిమిషాలు నిలబడు, నువ్వు క్లాస్కి వెళ్ళిపోవచ్చు. వద్దు భయ్యా ప్లీజ్, మళ్ళీ ఇప్పుడే నిలబడతాను భయ్యా. అవును భయ్యా, ఒక్కరోజు కూడా చదువుకోకుండా ఉండే పరిస్థితి కాదు నాది. సర్కిల్లో నిలబడతాను, మళ్ళీ బాల్స్ కొట్టండి. 5 minutes చదువుకోగలిగితే అప్పుడే క్లాస్కి వెళ్తాను. ప్లీజ్ మళ్ళీ కొట్టండి భయ్యా, కొట్టండి. ఓకే, నీ ఇంట్రెస్ట్ నేను కాదనడం ఎందుకు? క్యారీ ఆన్. రేయ్ పొజిషన్స్కి వెళ్ళండి. కమ్ ఆన్, రెడీ రెడీ. ఓకే రెడీ. అంజలి నన్ను వదులు. అంజలి ప్లీజ్ నన్ను వదులు, నేను వెళ్ళాలి. నా మాట విను అంజలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? చదువుకోవడం కోసం దెబ్బలు తింటావా? అంజలి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. ఈ రోజు ఎగ్జామ్ లేదు, నీకు తెలుసా? వాట్? అవును, క్యాన్సిల్ అయింది. అది అంజలి ప్లీజ్ నన్ను కాసేపు వదిలే. రిలాక్స్. లీవ్ మీ అలోన్. నువ్వెన్నే చెప్పు గీత, ఆ సత్యగారి టార్చర్ నేను భరించలేకపోతున్నాను. నాకు చచ్చిపోవాలని గీత, బ్రతకాలని లేదు. ఏంటి రవి, నువ్వు ఇలా డిసప్పాయింట్ అయితే ఎలా? మరి నన్ను ఏం చేయమంటావు? అవి అది ఆ దెబ్బలేంటి? చదువు అంటే ఇంట్రెస్ట్ చూపించినందుకు సత్య ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్. నా సంగతి వదిలే, నువ్వేంటి చచ్చిపోతానంటున్నావు? వీళ్ళ నాన్న నేను లైఫ్ లో సెటిల్ అయితే కానీ మా పెళ్లి చేయను అంటున్నాడు. లాయర్ అయితే కదా నేను లైఫ్ లో సెటిల్ అయ్యేది. ఆ సత్యగాడు చదువు పేరు చెప్తేనే చావు కొడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అయితే చావు దానికి పరిష్కారం అనుకుంటున్నావా? రవి, ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఓ సొల్యూషన్ ఉంటుంది. సత్యాన్ని ఒక్కడికే కాదు, మళ్ళా చదువుకునే ప్రతి ఒక్కడికి సమస్యే. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి. ఎక్స్క్యూజ్ మీ. సత్య, గెట్ రెడీ ఫర్ లవ్ ట్రీట్మెంట్. సార్. ఆదిత్య, ఆ సత్యాగాడేంటి నేను కొట్టాడంట? అవును సార్, నేను చదువుకుంటున్నానని తెలిసి కొట్టాడు. చిన్నప్పుడు చదువుకోవాలంటే మాస్టర్తో దెబ్బలు తిన్నావు, ఇప్పుడు చదువుకోవాలంటే తోటి విద్యార్థులతో దెబ్బలు తింటున్నావు అనమాట. ఆ సత్యాగాడేంటే నీ పట్ల అలా తయారయ్యాడు? తన ఒక్కడికే కాదు సార్, నాలా చదువుకునే ప్రతి ఒక్కడికి సమస్య. అందుకు నేను పరిష్కారం ఆలోచించాను. దానికి మీ సహకారం కావాలి సార్. డెఫినెట్లీ. అజయ్ మూవ్ మూవ్. Hey, you continue రా. గుడ్ మార్నింగ్ బ్రదర్. అలా అనుమానంగా చూడకు బ్రదర్. మొన్న నువ్వు ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్ తో నాకు జ్ఞానోదయం అయింది. చదువుకి టాటా చెప్పేసి ఎంజాయ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం అనుకున్నాను. వెరీ గుడ్. అమ్మో అమ్మో, ఇది హ్యాండా ఐరన్ రాడ్డా? ఆహా, ఏం పర్సనాలిటీ బ్రదర్ నీది. ఈ పర్సనాలిటీ చూసి ఈ పాటికి ఎంత మంది అమ్మాయి లవ్ లో పడిపోయి ఉంటారో. పడతారంటావా? అయినా మనకెందుకులే. మనకెందుకులే నువ్వు అనుకోవచ్చు బ్రదర్, కానీ అమ్మాయిలు అనుకోవద్దు. అమ్మాయిలు కనుక నిన్ను పగలు చూసారు అనుకో, ఖచ్చితంగా రాత్రి కళ్ళకి వచ్చేస్తావు. వస్తానంటావా? అయినా ఈ లవ్ గివ్ అంతా మనం ఒంటికి పడదలే. పడకపోవడానికి దాన్న పెన్సిల్ ప్రేమ అందరికీ పడుతుంది. అంటే ఈ పర్సనాలిటీ కూడా అమ్మాయిలు పడతారా? ఎంత మాటనో భయ్యా. మాస్టారు, ఆ కళ్ళు చూసారా? చూశాను.
సోడాలో గోళిక్కాయలాగా మెరిచిపోతున్నాయి. ఆ జుట్టు చూసారా? చూశాను. జాఫ్రాడం అంత దట్టంగా ఉంది. ఆ గెడ్డం చూసారా? చూశాను. గడ్డం పిల్లిదైన మనిషి పులిలా ఉన్నాడు. మరి అమ్మాయిలు పడాలంటాడేంటి మాస్టారు? ఎప్పుడూ ట్రై చేయలేదు కదా, అందుకే పడదు. మనం ట్రై చేసేంత గొప్పదేం కాదు ప్రేమ. వాళ్ళే వాడివి బ్రదరు. షాజహాన్ తాజ్ మహల్ ఎందుకు కట్టించాడు అనుకున్నావు? ముంతాజ్ ప్రేమ కోసం. నేపాల్ దీపేంద్ర బిర్యానీ చంపేది ఎవరి కోసం? దేవయాని ప్రేమ కోసం. కులీ కుతుబ్ షా మురికి మూసి నదిలో ముక్కు మూసుకొని 3 కిలోమీటర్లు ఈదింది ఎవరి కోసం? భాగవతి ప్రేమ కోసం. రోమియో జూలియట్ చరిత్రలో నిలిచిపోయారంటే కారణం ప్రేమ. లైలా మజ్నూన్ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం అంటే కారణం ప్రేమ. దేవదాస్ సినిమాలు ఇప్పటికీ చూస్తున్నాం అంటే కారణం ప్రేమ. అంటే ప్రేమ అంటే ఎంత గొప్పదా? అంతకంటే గొప్పది. అసలు మన లౌకిక రాజ్యం లవ్ తోటే స్టార్ట్ అయింది. మన లా కాలేజీ కొంచెం స్పెల్లింగ్ మారిస్తే లవ్ కాలేజీగా అసలు ఇంతెందుకు బ్రదరు, ప్రేమలో పడని వాడు మనిషే కాదు. మీరు ప్రేమ గురించి చెప్తూ ఉంటే నాకెంతో అర్థమైపోయినట్టుగా ఉంది, కానీ ఏమీ అర్థం కావట్లేదు. అదే ప్రేమ అంటే. ప్రేమ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అన్ని రకాల ప్రేమ కథలు చదవాలి. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, మలయాళం అనే భాషా భేదం లేకుండా అన్ని రకాల ప్రేమ సినిమాలు చూడాలి. ఆ కథలో ఉన్న లవ్వర్ నువ్వే అని ఫీల్ అయిపోవాలి. అప్పుడే నీ మనసు ప్రేమించడానికి రెడీ అయి నిన్ను ప్రేమలో ముంచేస్తుంది. ఓకే, అయితే ఈ రోజే ఇప్పుడే మీరు చెప్పిన పనులన్నీ చేసేస్తాను. వస్తాను. పడింది పీతా బుట్టలో. అవునాయా? ఆ? ప్రేమ గురించి అంత గొప్పగా చెప్పి ఎవరినన్నా ప్రేమించావు? చచ్చా, వెళ్ళే చాలు. ఏ అంజలి వస్తుంది. ఏంటంజలి అలా గుద్దేసి వెళ్ళిపోతున్నావు? ఏమైంది నీకు? అది వేస్ట్. తెలుదులే, ఆ సత్యగాడు వస్తేనే కదరా మనకు సిగరెట్లు స్పాన్సర్ చేసేది. అదిగో సత్యగాడు వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సత్యభయ్య. గుడ్ మార్నింగ్ అంటే ఇలా గుద్దేసి వెళ్ళిపోయాడేంట్రా? అబ్బా, ఇంకా బాబు. ఈ సెక్షన్ చదివితే నీకు తిరుగు 100% మార్క్స్. హలో గురు, గుడ్ మార్నింగ్. ఏంటి భయ్యా మంచి హుషారు మీద ఉన్నావు? అవును గురు, నువ్వు చెప్పినట్టే రాత్రంతా మేలుకొని ప్రేమ కథలు చదివాను, లవ్ సినిమాలు చూశాను. అప్పటించి నాకు ఏదో అవుతోంది. వామిటింగ్ అయితే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళు, అదైతే బాత్రూమ్కి వెళ్ళు. ఛీ, అది కాదు సార్. నేను మంచి ఊపు మీద ఉన్నాను. ఇదంతా లవ్ స్టోరీస్ ఎఫెక్టే. ఎఫెక్ట్ కావచ్చు, సైడ్ ఎఫెక్ట్ కావచ్చు, అదేంటో నేను తెలుస్తాను. హార్ట్ పేషెంట్ లాని గుండెల్లో నొప్పిగా ఉందా? ఉంది సార్. అల్సర్ పేషెంట్ లాని కడుపులో మంటగా ఉందా? ఉంది సార్. బీపీ పేషెంట్ లాని రక్తం ఉరకలేస్తోందా? వేస్తోంది సార్. మెంటల్ పేషెంట్ లాని పిచ్చి పిచ్చిగా ఉందా? ఉంది సార్. పైల్స్ పేషెంట్ లాని అయ్యా, మాస్టర్ చెప్పిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కాదా? అయితే నీ మనసు ప్రేమించడానికి రెడీ అయినట్టే. ఎవరిని ప్రేమించమంటావు మరి? నన్ను మాత్రం కాదు. అయ్యా, ఎవరిని ప్రేమించమంటావు చెప్పు మరి. చెప్తా. ఎవరిని ప్రేమించాలనేది ఎవరో చెప్తే అది ప్రేమ అనిపించుకోదు. ఎవరూ చెప్పకుండా, ఎవరికీ చెప్పకుండా పుట్టేదే ప్రేమ. అలాంటి ఆ ప్రేమ
మనం ఎవరిని ప్రేమించాలో నిర్ణయిస్తుంది. ఆ విషయం మనకెలా తెలుస్తుంది? ఏ లవర్ కైనా తనకి ఎవరి మీద ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే ఏకాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో చూస్తుండాలి. అలా కళ్ళు మూసుకున్నప్పుడు నీకు తెలిసిన వాళ్ళందరూ నీ కళ్ళ ముందు పాసై వెళ్తూ ఉంటారు. ఎవరైతే నీ కళ్ళ ముందు ఆగిపోతారో ఆ అమ్మాయి నీ లవర్. అలా లవర్ ని సెలెక్ట్ చేసుకునిరా. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే భయ్యా.